అచ్చంపేట పర్యటనలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్. బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న చంద్రబాబు. అప్పులతో సంక్షేమం చేస్తే చిప్పే మిగులుతుందని విమర్శ. రాయలసీమను రతనాలసీమగా మార్చి చూపిస్తానని చంద్రబాబు హామీ. హరీష్ రావు, సంతోష్ నాపై కుట్రలు చేశారని కల్వకుంట కవిత ఆరోపణలు. రేవంత్తో వారికి లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపణ. సంతోష్, హరీష్ రావు మేఘా ఇంజనీరింగ్ వల్లే కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చిందని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. తెనాలిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. దివ్యాంగుల పెన్షన్ 15,000 రూపాయలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిదే అని మనోహర్ స్పష్టం. ఆగస్టులోనూ జీఎస్టీ వసూళ్ల జోరు. ఖజానాకు 1.86 లక్షల కోట్ల రూపాయలు. భారత జీడీపీ వృద్ధి అంచనాలను 6.7% పెంచిన మోర్గాన్ స్టాన్లీ. పన్నుల స్లాబుల మార్పుపై త్వరలో భేటీ కానున్న జీఎస్టీ మండలి. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. హిందూగా ఉండడం అంటే అబద్ధాలు ప్రచారం చేయడం కాదని స్పష్టీకరణ. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ధర్మస్థల చలో యాత్ర అని వ్యాఖ్య. వైసీపీ నేత మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఓ పిచ్చోడని, అవినీతిపరుడని టీడీపీ ఎమ్మెల్యే థామస్ తీవ్ర వ్యాఖ్యలు. సిట్ అధికారులు రాగానే కాళ్ళపై సాష్టాంగ నమస్కారం చేశానని ఎద్దేవా. ఆయన ఫోన్ సిట్ తీసుకెళ్లడం కన్నా పెద్ద అవమానం లేదని వ్యాఖ్య. బీహార్ ఓట్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో విచారణ. నామినేషన్ల చివరి తేదీ వరకు సవరణలకు అవకాశం ఇస్తానన్న ఈసీ. రాజకీయ పార్టీలు ఈసీ మధ్య విభేదాలు బాధాకరమన్న సుప్రీంకోర్టు. ఆఫ్ఘనిస్తాన్లో 6.0 తీవ్రతతో భారీ భూకంపం. 800 మంది పైగా మృతి, 2,500 మందికి పైగా గాయాలు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. సాయం అందించేందుకు భారత్ సిద్ధమని ప్రకటన. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా ప్రభుత్వ సలహాదారుడు కేశవరావును నియమించింది. 7 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓట్ల చోరీపై త్వరలో మరో పెద్ద బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు. బాంబును ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఆ బాంబుతో ప్రధాని మోదీ ఇక దేశానికి తన ముఖాన్ని చూపించలేరని విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించిందని ఆరోపించారు. ఎవరు ఏ తప్పు చేసినా ఎప్పుడో ఒక సమయంలో దొరికిపోతారని, ఇప్పుడు ఆ సమయం బీజేపీకి వచ్చిందని స్పష్టం చేశారు. భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. అంచనాలను మించి నమోదైన జీడీపీ వృద్ధితో పెరిగిన సెంటిమెంట్. 554 పాయింట్లు పెరిగి 80,364 వద్ద ముగిసిన సెన్సెక్స్. 198 పాయింట్ల లాభంతో 24,625 చేరిన నిఫ్టీ.